ఇంజంక్షన్ ఆర్డర్, న్యాయపు గడియారం. వ్యాపారవేత్త రాముడు 45 సంవత్సరాలు తన కార్యాలయంలో అకస్మాత్తుగా వచ్చిన న్యాయ నోటీసు చదువుతున్నాడు. ముఖం మీద ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. రాముడు కోర్టు హాలులోకి ప్రవేశించి గంభీరమైన న్యాయమూర్తి మరియు 2 వకీలను చూసి హృదయం వేగంగా కొట్టుకుంటున్నాడు. న్యాయ ప్రక్రియ ప్రారంభమవుతుందని భావిస్తున్నాడు. న్యాయమూర్తి గౌరవనీయుడు రాముడి కేసును పరిశీలించి అతనికి తాత్కాలిక ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేస్తూ నిర్దిష్ట ప్రాజెక్టును నిలిపివేయమని ఆదేశిస్తాడు. అతని ముఖంలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తుంది. రాముడు తన బృందంతో కలిసి ఆ ఆర్డర్ను ఎలా తప్పించుకోవచ్చో చర్చించి వివిధ చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తాడు. కానీ ప్రతి ప్రయత్నం కూడా న్యాయ పరిమితులకు మించి వెళ్లకుండా చూసుకుంటుంది. చివరికి రాముడు న్యాయ ఆదేశాన్ని పాటించాలని నిర్ణయించి ప్రాజెక్టును నిలిపివేసి తన బృందానికి న్యాయాన్ని గౌరవించడం ఎంత ముఖ్యమో చెప్పి సంతృప్తి భావనతో హృదయాన్ని సాంత్వన పరచుకుంటాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాలి: ఇంజంక్షన్ ఆర్డర్లు సమాజాన్ని రక్షించడానికి, న్యాయాన్ని నిలబెట్టడానికి అవసరమైన సాధనాలు. వాటిని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత.